ఈరోజు ఏంటంటే మేము ప్రభుత్వానికి కోరేది మా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మేము 2 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు చెల్లడం లేదు. మేము లైసెన్స్ ఫీజు కడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, ఒక రూల్ను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. బార్లు వైన్ షాపులు 2 కండ్ల లాంటివి అంటున్నాం, మేము కూడా వేస్తున్నాం, కానీ దేని రూల్ దానికి పెట్టమంటున్నాం. 100 స్క్వేర్ మీటర్ ఉన్న పర్మిట్ రూమును ఎకరాల కొద్ది పెట్టే వరకు కరోనా కానివ్వండి మేము నష్టంలోనే ఉన్నాం. బార్లు మేము నష్టపోవడానికి కారణం పర్మిట్ రూములు, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టమనట్లేదు. 10 గంటలకు పెట్టండి. మేము రెవెన్యూ ఎట్లా కట్టాలి? వ్యాపారం చేయాలన్నా, లైసెన్స్ ఫీజు కట్టాలన్నా, 40 మందికి జీతాలు ఇవ్వాలన్నా, లేకపోతే ఏంది? రోడ్డు మీద మహిళలకి పర్మిట్ రూమ్ల వల్ల మానవతా దృపంతోనే చెప్తున్నాం. ఇలా భార్య పిల్లలు పోతుంటే కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికి తెలుసు. అది ఎందుకు పెట్టాలి? బార్లు ఉన్నాయి కదా, 100 స్క్వేర్ మీటర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న బెల్ షాపుల గురించి మేము మాట్లాడట్లేదు. హైదరాబాద్లో గల్లీకి బెల్ షాపులు ఎంత రౌడీజం ఉంది, గల్లీల హాడోళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంది. రౌడీ సీటర్లుగా ఇంట్లో గల్లీల మధ్య అనదనంగా మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇవాళ సీఎం గారు మరి గెలిచే ముందు బెల్ షాపులు ఎత్తేస్తున్నారు. గత ప్రభుత్వంలో బెల్ షాపులు ఉన్నాయని చెప్పారు, మరి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేరు? అంటే అధికారులు తప్పుతో పట్టిస్తుంది ప్రభుత్వాన్ని. ఎందుకు అంటున్నారంటే రెవెన్యూ విషయంలో గవర్నమెంట్కు తప్పు కాదు సార్, డిపార్ట్మెంట్ రెవెన్యూ తగ్గుతుందని తప్పుతో పట్టిస్తున్నారు. రెవెన్యూ తాగేటోడు ఉంటే తాగేటోని జేబుల్లో డబ్బులు ఉంటేనే వ్యాపారం అన్నట్టుగా తాగేటోళ్ళు ఉన్నారు, మేము వ్యాపారం చేస్తున్నాం. ఈ యొక్క రూల్ని ఇంప్లిమెంట్ చేయకుండా అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. తక్షణమే మేము అడిగిన డిమాండ్లు అది కాకుండా 40 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును ఇవాళ మాకు సెప్టెంబర్ లోపల జీవో ఇంప్లిమెంట్ చేయకుండా మాకు రెన్యువల్ చేసిర్రు. లైసెన్స్ ఫీజులు రెన్యువల్ చేసిన తర్వాత మొన్న 14వ తారీఖు నాడు 11వ నెల జీవో తీసుకొచ్చి 40 లక్షలకే మాకు వెళ్తలేదంటే 4 లక్షల గురించి లైసెన్స్ ఫీజు పెంచి ఇప్పుడు కట్టడం అన్నందుకు సార్ ఇది తప్పు. జీవోలు ఇది షిఫ్టింగ్ గురించి కూడా 16 లక్షలు అయ్యేదానికి ఇలా 30 లక్షలు చేసిరు. 40 లక్షలు ఉన్న షాపును 44 లక్షలు చేసిరు. 44 లక్షలను ఉన్న జీవో 48 లక్షలు చేస్తున్నారు. ఇవన్నీ పెంచుకుంటూ పోవడం అధర్మం అంటున్నాం. మీరు ముందు చెప్పండి, జీవోలు మేము పెంచితే కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము రెవెన్యూ ఇవ్వడానికి ఇది ఉన్నాం కదా. ఇవాళ 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మీది ఏ ట్యాక్స్ అంటే అది కడుతున్నాం. ట్రేడ్ లైసెన్సు అన్ని లైసెన్సులు తీసుకుంటారు. పర్మిట్ రూమ్కి ఏమన్నా లైసెన్స్ ఉందా? మాకు కూడా ఉన్నాయంటున్నాం కదా, ఎందుకు చర్య తీసుకోపోతలేరు? ఇది అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా? ఇన్నిసార్లు మినిస్టర్కి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అడుగున అధికారులకు కమిషనర్లకు ఇచ్చినాం, అలసిపోయినాం మేము. ఇలా ఎందుకు పరిస్థితి? కొత్త బార్లు ఇచ్చిర్రు, మేమేమనలేదు. కొత్త వైన్ షాపులు ఇచ్చిర్రు, మేమేమనలేదు. ఈ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఇవాళ హైదరాబాద్లో ప్రభాకర్ రెడ్డి సైబరాబాద్ ఏర్పడిన తర్వాత అన్అఫీషియల్ నడిచేదాన్ని సార్, ఒక గరీబ్ వాళ్ళు తాగుతుంటే ఇంటికి పోయి తాగలేని పరిస్థితి ఉంది. రోడ్ల మీద పోలీస్ డిపార్ట్మెంట్ హరాస్మెంట్ ఉంది. ఒక చిన్న రూమ్ 10/10 అని ఇచ్చిర్రు. ఇలా లైసెన్సులకు మీ జీవో ఉంది కదా, 24, 25, 26లో ఏం చేయాలని జీవో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఎక్సైజ్ అధికారులకు తెలియదా? వీళ్ళు ప్రభుత్వానికి రెవెన్యూ తప్పుతో పట్టిస్తున్నా, అది తప్పని ఎందుకు రెవెన్యూ చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా మేమేం మూసిపెట్టేది ఏం లేదు. ఎక్సైజ్ వ్యవస్థ దిగజారిపోయేది. పోలీసు వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లైసెన్సులకు కానీ ఏనాడు కూడా ఇంత ఇబ్బంది పెడతలేరు. పోలీసు వ్యవస్థ మారింది. ఇప్పుడు మా ఎక్సైజ్ వ్యవస్థ కంపల్సరీ మారాలి. మారని పక్షంలో లంచాల గురించి ఇదే నిరాహార దీక్ష చేయడం బాధ్యత కంపల్సరీ. ఇప్పుడైనా అందరు ఎడ్యుకేషన్ ఉంది, లైసెన్సులను ఇబ్బంది పెట్టడం కాదు. ఇవాళ వచ్చేసి మేము రూళ్ళు సరిగా లేదు, కోర్టులు వేస్తే మా మీద వచ్చి కేసులు చేస్తారు. అంటే మేము న్యాయం గురించి పోవద్దా? మీ అధికారులకు అందరికీ అసోసియేషన్లు ఉన్నాయి. కానిస్టేబుల్కి అసోసియేషనే, సిఐలకు అసోసియేషనే, అన్ని డిపార్ట్మెంట్కు ఆర్గనైజేషన్ ఉంది. చిన్నది ఏది ఉద్యోగాలు పెంచకపోతే ధర్నాలు చేస్తారు, కోర్టుకి వెళ్తారు. మాకుండొద్దా? మేము గవర్నమెంట్ సొమ్ము కడుతున్నాం, గవర్నమెంట్ సొమ్ము తినట్లేదు. గవర్నమెంట్ కష్టపడి కడుతున్నాం. రూపాయి జమ చేసి 40 లక్షలు కట్టి కస్టమర్లతో రూపాయి బిచ్చం ఎత్తుకున్నట్టు తాగినతో ఎంత ఆ దందా చేస్తే తెలుస్తుంది. ఫ్యాన్ల కింద కూర్చొని రెవెన్యూ కావాలని గొప్పతనం కాదు. మీరు చెయ్యండి, దందా తెలుస్తుంది. ఇదే చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది. మేము కూడా ఏసీపీ దాడులు కంపల్సరీ జరగాలని కంపల్సరీ వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇస్తాం. ఎక్సైజ్ వ్యవస్థ ఇప్పుడైనా మార్చి ప్రభుత్వానికి రెవెన్యూ ఏ విధంగా అడ్వైజ్ ఇవ్వండి, లైసెన్సులను ఎట్లా కాపాడుకోవాలని అడ్వైజ్ ఇవ్వండి. అది మీరు చేసే వ్యవస్థ. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసేది ప్రభుత్వానికి తప్పుతో పట్టిస్తారా? రెవెన్యూ విషయంలో మాకు తెలియదా? ఇలా ఎక్సైజ్ మినిస్టర్ గారు పాపం అర్థం చేసుకుంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్కి ఇమ్మీడియట్లీ ఫోన్ చేసిండు, సార్ ఇది రిలీజ్ ఇట్ అని చెప్పిండ్రు మినిస్టర్ గారు, వ్యవస్థకు చేసిర్రు. మరి మీరు ఎక్కడ పోతుంది? మీరు మీరు తప్పుతో పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని. సార్ దయచేసి ఒకటే మా విన్నపం ఏమంటే, చిన్న కోరికలు ఉన్నాయి. మేము కూడా 30-40 ఏళ్ళ నుండి ఈ వ్యాపారంలో ఉన్నాం, 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఈ చట్టాన్ని అమలు చేస్తే చెయ్యండి. ఇప్పుడు 21 ఇయర్స్ ఒకటి తీసుకొచ్చారు. 21 ఇయర్స్ మా బార్లకు వస్తున్నావు, అరే 21 ఉందా, 21 కేసులు చేస్తారు. బెల్ట్ షాప్లో 21 ఇయర్స్ కనబడతలేదా? పర్మిట్ రూమ్లో 21 ఇయర్స్ కనబడతలేదా? వైన్ షాప్లో తీసుకపోతే 21 ఇయర్స్ కనబడతలా? యూత్ మేము అదే చెప్తున్నాం, బెల్ట్ షాపులు అనేది ఎత్తేయాలి. రెవెన్యూ ఏడ ఉన్నా తీసుకొని తాగుతారు, యూత్ ఖరాబ్ అవుతారు. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే కదా, గల్లీ గల్లీకి ఇలా చదవాలన్నా, ఉద్యోగాలు చేసుకోవాలా, నిరుద్యోగుల పాలు కావాలా? ఒక్కసారి ఆలోచించి, గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, మాకు కూడా రెవెన్యూ కాదు, వ్యాపారం బాగుండాలి, రెవెన్యూ కావాలి, ప్రజలు బాగుండాలి. అది ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళండి. మేము కూడా ఈ ఏజ్లో వేరే వ్యాపారం చేయలేకపోతున్నాం. ఇలా ఎంతకైనా ఎంత పెంచినా కూడా మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ ఉంది ఈ వ్యవస్థ? ఏమైపోతుంది? ప్రభుత్వం ఉండదు ప్రజల సమస్యలు తీర్చడానికా? లేకుంటే ఈరోజు టెండర్ వేస్తున్నారు, రెవెన్యూ ఏం చేయలేని పరిస్థితి. ఇలా రెవెన్యూ గురించి అడుగుతున్నారు, 2 లక్షలు ఉన్నది 3 లక్షలు చేసింది. కానీ వ్యవస్థ తప్పదు. 2620 షాపులు ఉంటే అందరు ఎగబడుతున్నారు, ప్రభుత్వం కూడా ఏడి చేయలేని పరిస్థితి. ఈ టెండర్లు వేసి ఉరేసుకున్న రోజులు ఉన్నాయి. యూత్ లాభాలు ఉన్నాయి, దిగుతే కానీ తెలియదు వాళ్ళకు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైనా తక్షణమే అందరూ బాగుండేటట్టుగా, ఈ వ్యవస్థను బాగుండేటట్టుగా మా యొక్క డిమాండ్లను, ఈ యొక్క చిన్న ఉన్నాయి కాబట్టి ఒక జీవోని ఇంప్లిమెంట్ సక్రమంగా చేయాలని కోరుతున్నాం.